కాసేపట్లో మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మోడీ. రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇప్పుడిప్పుడే నేతలంతా కూడా రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటున్నారు. రాజకీయ నేతలు, ప్రముఖులు కూడా రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటున్నారు. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూడొచ్చు. షారుఖ్ ఖాన్ ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అమిత్ షా, జయశంకర్, మన్సుఖ్ మాండవీయ కూడా చేరుకున్నారు. పవన్ కళ్యాణ్, నాగబాబు కూడా వెళ్లారు. ఇక రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కూడా అక్కడే ఉన్నారు. రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోడీ ప్రమాణం చేస్తారు. ఆయనతో పాటు మరికొందరితో మంత్రులుగా ప్రమాణం చేయిస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇవాళ మొత్తం 65 మంది ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇందులో 37 మంది బీజేపీ నుంచి కాగా 12 మంది భాగస్వామ్య పార్టీలకు చెందిన ఎంపీలు కూడా ఉన్నారు. అయితే ప్రతాప్ రావు జాదవ్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. మోడీ ప్రమాణ స్వీకారానికి 7 దేశాల అధినేతలు హాజరు కానున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, మాల్దీవ్స్ అధ్యక్షుడు మొయిజు, బంగ్లా ప్రధాని షేక్ హసీనా, నేపాల్ ప్రధాని పుష్పకమల్, మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్, భూటాన్ ప్రధాని హాజరు కానున్నారు. ఇక మోడీ మంత్రివర్గంలో ఏపీ నుంచి మొత్తం 3కి అవకాశం దక్కింది. టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు బీజేపీ నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఇటు తెలంగాణ నుంచి 2కి చోటు దక్కింది. బండి సంజయ్, కిషన్ రెడ్డిని తీసుకున్నారు మోడీ. కేంద్ర మంత్రివర్గంలో కీలక శాఖలు తమ దగ్గరే పెట్టుకోనుంది బీజేపీ. హోంశాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ బీజేపీ దగ్గరే ఉండనున్నాయి. అమిత్ షా, రాజ్నాథ్, గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయ, గజేంద్ర సింగ్ షెకావత్ ను మరోసారి కేంద్ర కేబినెట్లోకి తీసుకోనున్నారు. జేడీయూ నుంచి లలన్ సింగ్, రామ్నాథ్ ఠాకూర్ కు జోటు దక్కనుంది. కేంద్ర మంత్రివర్గంలో యూపీ నుంచి 6గురికి చోటు దక్కనుంది. మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీకి చెరో 2 పదవులు దక్కనున్నాయి. ఇక ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా మళ్లీ కేంద్ర మంత్రులుగా మరికొందరు రాబోతున్నారు. కాసేపట్లో ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మనం లైవ్ విజువల్స్ చూడొచ్చు ఎన్టీవీ స్క్రీన్ మీద. ప్రముఖులందరూ కూడా రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా రాష్ట్రపతి భవన్ కి చేరుకున్నారు. మూడోసారి ప్రధాని మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. వివిధ దేశ అధినేతలు కూడా మోడీ